హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అలేఖ్య. ఈ లాస్ట్ టైం వీడియోలో ఏంటంటే కిడ్స్ని గూళ్ళో నుంచి తీసామా లేదా అనేది చెప్పలేదన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి కిడ్స్ని అయితే మొత్తానికైతే బయటికి తీసాము. కానీ కిడ్స్ని బయటికి తీసేటప్పుడు వీడియో తీయలేకపోయామన్నమాట. అవి గుళ్ళో ఉన్నాయి కదా, మట్టి అంతా పైనుంచి తీసిన తర్వాత వాటిని సేఫ్గా ఒక ట్రేలోకి, కాటన్ ఉన్న ట్రేలోకి వేసామన్నమాట. ఇంకా అది కొంచెం టెన్షన్తోని భయంతోనే ఉండే, వాటికి ఏమన్నా మట్టి అంతా పడి ఏమన్నా జరుగుతుందో ఏమో అని చెప్పేసి ఇంకా వీడియో తీయడం కుదరలేదనమాట. ఇంకా కిడ్స్ని బయటికి తీసిన తర్వాత అది గూడుని ఎలా రెడీ చేసుకుంది, లోపల ఎంత గడ్డి పెట్టుకుంది అని చెప్పేసి నేను షూట్ చేశాను అనమాట. ఈ వీడియో మొత్తం లోపల గడ్డి అంతా ఈ విధంగా జమ చేసింది. ఎందుకంటే ఆ కిడ్స్కి మట్టి ఏం అంటకుండా వెచ్చగా ఉండటం కోసమని ఇట్లా మొత్తం బయట నుంచి గడ్డి అంతా తీసుకొని వచ్చి మెత్తగా లోపల ఒక గూడులాగా రెడీ చేసుకుందనమాట. నేను ఈ గడ్డి ఎక్కడి నుంచి తీసుకొచ్చింది, ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని డేస్ పట్టింది ఇది ఇలా గడ్డి తీసుకురావడానికి అని చెప్పేసి ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ఇంకా మొత్తానికైతే కిడ్స్ని ఇంకా బయటికి తీసిన వెంటనే వాటికి వెచ్చగా ఉండటం కోసమని ఒక ట్రేలో కాటన్ వేసేసి అందులో పెట్టాను అనమాట. 4 కిడ్స్ పెట్టింది. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇంకా ర్యాబిట్ కిడ్స్ అన్నిటికీ సరిగా పాలు ఇచ్చిందో లేదో అని చెప్పేసి మళ్ళీ మేము ఒకసారి ఫీడింగ్ అనేది చేయించడం జరిగిందనమాట. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. మా ర్యాబిట్ డెలివరీకి 3 days ముందు నుంచి ఆ గూడుని రెడీ చేసిందనమాట. ఆ వీడియో మీకు షేర్ చేస్తాను, అంటే ఏ విధంగా గడ్డి తెచ్చుకుంది ఏంటి అనేసి. ర్యాబిట్ డెలివరీకి 3 days ముందు నుంచి ఒక్కొక్క చేంజెస్ కనిపిస్తున్నాయి అనమాట. ఒక్కొక్క విధంగా గూడును రెడీ చేసుకుంటుంది. వాటికి వెచ్చగా ఉండడం కోసం ఏమేమి పెట్టాలి అనేసి అలా చేసిందనమాట. నేనేం చేశాను, అసలు ఇది వెరైటీగా చేస్తుంది అని చెప్పేసి ఇంకా రోజు నేను వీడియోస్ తీయడం జరిగిందనమాట. ఆ వీడియోస్ మీకు షేర్ చేస్తాను. దీని తర్వాత వీడియోస్ మీరు కూడా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.